హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో ఈరోజు మనమైతే లెక్వేరియం బార్సిలోనాకైతే వచ్చాము. సో ఇక్కడ చూసారు కదా, మనం ఇది టికెట్ అనమాట. అంటే 26 యూరోలు ఉంది స్టూడెంట్ డిస్కౌంట్తో. నార్మల్గా అయితే 29 యూరోలు ఉంది. సో చూద్దాం ఇది ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి లోపలికి పోయి మీకు కూడా చూపిస్తాను. చూద్దాం పదండి. ఫైనల్గా అయితే లెక్వేరియంలో లోపలికి వచ్చేసాము. అసలు చూద్దాం ఎలా ఉంటుందో. మనం లోపలికి ఫస్ట్ పోగానే 3D థియేటర్ మూవీ అయితే ఒకటి ఉండిద్ది అనమాట. వన్స్ అది అయిపోయిన తర్వాత మనం ఎక్వేరియం లోపలికి వెళ్తాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అయితే మనం వెళ్ళే ప్రతి అడుగున డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉంటాయి. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ అక్కడ ఒక 100 రకాల పైగా చేపల జాతులను అయితే చూసాము. ఇక్కడ మీరు డిస్ప్లే మీద చూడవచ్చు. నేను చూసినవన్నీ కూడా మీకు కూడా చూపిద్దామని అయితే అన్నిటిని వీడియో తీశాను. ఇక్కడ చిన్న కైండ్ ఆఫ్ షార్క్స్ కూడా ఉన్నాయి, మీరు కనపడుతున్నాయి చూసారు కదా. అవి చిన్నవి, పెద్దది కూడా ఉంది ముందు చూపిస్తానమాట. వన్స్ ఇదంతా ఇట్లా చూసుకుంటా పోతుంటే ఇవి అసలు నాకు ఈ చేపలను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ప్లస్ చేప సైజు కూడా చాలా చిన్నదంటే చాలా చిన్నదిగా ఉంది. నాకైతే అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ బ్లాక్ కలరు, ఎల్లో కలరు, గ్రీన్ కలర్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నవి. అవి చాలా అమేజింగ్గా ఉన్నాయి చూసేటప్పుడు అయితే లైవ్లో. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కూడా ఉన్నాయి. ఇదంతా అయిపోయి ఇది అసలుకైతే నాకు మరీ ఆశ్చర్యం వేసింది. అయితే నాగుపాములాగా ఉంది నిజంగా. అదైతే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది చూసేటప్పుడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక షార్క్ అనమాట. ఇది అసలుకి ఇది దగ్గరగా చూసినప్పుడు దాని పళ్ళు కానీ అవి కానీ అసలుకి చాలా భయంకరంగా ఉంది. ఇదిగో ఇక్కడ కనపడుతున్నాయి చూసారు, ఇవన్నీ షార్క్లు అనమాట. ఇదే అతి పెద్ద షార్క్ ఆ ఎక్వేరియంలో ఉన్న వాటిల్లో కల్లా. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చాం. ఓవరాల్గా చూస్తే సో దీనికి 26 యూరోలు అనేది వేస్ట్ అనిపించింది. చిన్నపిల్లలకైతే బెస్ట్. ఓకే.